గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. ఈరోజు బిగ్ బాస్ 13th డే రివ్యూ చెప్తున్నానండి. 13వ రోజు రివ్యూ. నాగ్ సార్ వచ్చారు. శనివారం కదా, వీకెండ్ ఎపిసోడ్, అందుకని నాగ్ సార్ వచ్చారండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది. ఒకసారి చూడని వాళ్ళు మళ్ళీ చూడాలనిపిస్తే హాట్‌స్టార్లో చూడండి, ఉంటుంది. మీరు మళ్ళీ చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. నాగ్ సార్ వచ్చారు, సాంగ్ వేశారు, నాగ్ సార్ డ్యాన్స్ వేశారు. నిన్న జరిగింది చూద్దాము అని చెప్పని అంటారు, టీవీ వైపు చూపిస్తారనమాట. అక్కడ ఏంటంటే విష్ణుప్రియ బీన్ బ్యాగ్లో దాచిపెడుతుంది. ప్రేరణ వచ్చి దాచిపెట్టిన అంటే వాళ్ళ చిల్లీ పౌడర్ అనమాట, 3 ప్యాకెట్స్ అనమాట చిల్లీ పౌడర్. ఆ చిల్లీ పౌడర్ ఇచ్చేయమంటే విష్ణుప్రియ తీసేసి బీన్ బ్యాగ్లో తీసేసి ఇచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మణికంఠను కూడా అడుగుతారు. మణికంఠ కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు అనమాట, రిటర్న్ ఇచ్చేస్తాడు. దానికి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత లాన్లో కూర్చున్నప్పుడు అప్పుడు విష్ణుప్రియ అంటుంది అనమాట. నబీల్ కూడా అంటాడు మణికంఠతో, నువ్వు ఫన్గా అనుకుంటున్నావు, ఫన్గా వస్తే సీరియస్ అవుతుంది, నువ్వు అట్లా దొంగతనాలు చేయబాకని చెప్పి నబీల్ అంటాడు. తర్వాత ఏమో విష్ణుప్రియ అంటుంది, ఎందుకు దొంగతనం చేస్తావు, దొంగతనం చేసి మళ్ళీ ఎందుకు తీసిస్తావు, అలాంటప్పుడు దొంగతనం చేయడానికి మళ్ళీ తీసుకొని ఇవ్వటం ఎందుకంటే నేను ఫస్ట్ ఇద్దాం అనుకోలేదు, కానీ అందరు నిన్ను బ్లేమ్ చేస్తున్నారు, అందుకని ఇచ్చేసాను వాళ్ళకి అని చెప్పని అంటాడు. సరే అని ఇంకా దాంతో అయిపోతుంది. సారీ చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరు కలిసి నిఖిలును అబ్బాయి లాన్లో మాట్లాడుకుంటుంటారండి. అక్కడ ఒక సోఫా ఉంది, చాలా బాగుంది. ఎలా అంటే పెద్ద లావ్ బుక్ ఉంటుంది చూడండి, బుక్ మధ్యలో పేజెస్ ఓపెన్ చేస్తే బుక్ ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్గా ఇట్లా ఉంటుంది కదా బుక్, ఆ టైప్లో ఉంది సోఫా. ఆ బుక్ మధ్యలో లెటరింగ్ కూడా ఉంటుంది కదా, ఆ లెటరింగ్తో సహా సోఫా సెట్ చాలా బాగుంది. ఆ సోఫా నాకు చాలా నచ్చింది. లాన్లో ఆ సోఫా ఉందనమాట. తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తాను అనమాట, కంట్రీ డిలైట్. ఈ మధ్య కంట్రీ డిలైట్ యాడ్కి మెగాస్టార్ చిరంజీవి గారు యాడ్ చేస్తున్నారండి. దాంట్లో డబుల్ యాక్షన్ లాగా చూపిస్తారు. ఒకళ్ళేమో అదేంటి చిరంజీవి గారు కనిపిస్తారు, ఇంకొకళ్ళేమో ఇంకొక అతను వస్తాడనమాట. అతనేమో సేమ్ ఆ సినిమా అందరూ వాడి సినిమాలో ఉంటుంది చూడండి, ఆ టైప్లో గెటప్ ఉంటుంది, ఇంకొక గెటప్ అనమాట చిరంజీవి గారిది. అలా డబుల్ యాక్షన్లో ఉన్న గెటప్ది కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఆ కంట్రీ డిలైట్ గురించి క్వశ్చన్స్ వేస్తారనమాట. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఆ గెలిచిన టీంకి 1 ఇయర్ పాటు కంట్రీ డిలైట్ వాళ్ళ ఓచర్స్ లభిస్తారంట ఫ్రీగా. 1 ఇయర్ పాటు వాళ్ళకి కంట్రీ డిలైట్ మిల్క్ ప్యాకెట్స్ రోజుకి 4 వేస్తారంట అని చెప్పని చెప్తారనమాట. అలా దాంట్లో ఏంటంటే కిరాక్ సీతా టీం గెలిచింది. అంతవరకు చూపించారు. ఇంకా మళ్ళీ నాగ్ సార్ కనిపించారు. నాగ్ సారు అనౌన్స్ చేశాడనమాట, ఏంటంటే బిగ్ బాస్ 8 అన్ని సీజన్ల కల్లా బాగా హిట్ అయింది. ఇప్పటిదాకా మొత్తం 6 బిలియన్ వ్యూస్ అంటండి. మొత్తం 6,000 మిలియన్ వ్యూస్ కానీ వచ్చిందంట మొత్తం బిగ్ బాస్ 8 సీజన్. రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పని నాగ్ సార్ చెప్పారు. ఆ తర్వాత చీఫ్స్ గురించి మాట్లాడాలని చెప్పని అని అంటారనమాట. అని లోపలికి హౌస్ లోపల చూపిస్తారు. ఇంకా తర్వాత టీవీలో హౌస్ లోపలికి వెళ్తే ఈ వీక్ చీఫ్స్ అదే అందరు తప్పులు చేశారంటే, అవును ఎవరు తప్పులు చేశారని అంటే అందరం చేశారు సార్ అంటారు. ఆదిత్యవంతో లేపి మాట్లాడిస్తారు. తర్వాత 3 చీఫ్స్ని లేపుతారంట. లేపేసి ప్రేరణతో అంటారు, నువ్వు సంచాలకగా పప్పు అని అంటారనమాట. ఆ మాట నేను కూడా కాదు, నిఖిల్ కూడా అన్నాడు ఆ మాట అని చెప్పని అంటాడనమాట. ఆ తర్వాత ఒక బోర్డు ఉంటుంది అక్కడ. దాంట్లో ఏంటంటే రెడ్ గ్రీన్ ఉంటుంది. బాగా ఆడిన వాళ్ళని ఏమో గ్రీన్లో పెట్టాలి, సరిగ్గా ఆడిన వాళ్ళని రెడ్లో పెట్టమని ఫొటోస్ ఒక్కొక్క చీఫ్ని పిలిచి వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్స్ ఫొటోస్ పెట్టి దానికి కారణాలు చెప్పమంటారు అనమాట. ఫస్ట్ ఏమో యష్మి టీం వాళ్ళని పిలుస్తారు. యష్మి వస్తుంది. యష్మి వచ్చి ఫస్ట్ అబ్బాయిని పెడుతుంది. అబ్బాయిని పెట్టి టాస్క్ బాగా ఆడాడు అని చెప్తుంది. చెబితే అప్పుడు విష్ణుప్రియని లేపుతారు నాగ్ సార్. లేపి ఏమో బాగా అంటే నన్ను తోసినట్టు అనిపించింది సార్, కానీ తనేమో ఇలా అంటున్నాడు, నేను కావాలని తోయలేదు అంటున్నాడు అని చెప్పానంటే దానికి వీడియో బయట చూపిస్తాను. నిజంగానే దాంట్లో అబ్బాయి కావాలని తోయడు అనమాట. అనుకోకుండా తను స్కిప్ అయి పడుతుంది విష్ణుప్రియ. దాంతో చూపించినప్పుడు సరే ఇంకా అక్కడ అయిపోతుంది అనమాట. తర్వాత ఏమో పృథ్వీని కూడా పెడుతుంది గ్రీన్లో. పృథ్వీలో ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అని చెప్పని అంటుంది. అంటే మరి అలాంటప్పుడు వ్యాక్స్ దాంట్లో ఎందుకు వదిలేశాడు అని చెప్పని పృథ్వీని అడుగుతారంట. వ్యాక్స్ పెట్టి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోమంటారు కదండి. అక్కడ గేమ్లో పృథ్వీ దాంట్లో వచ్చేస్తాడు అనమాట బయటికి. నాకు కొంచెం ఆయాసం ఉందండి, అందుకని మధ్యలో కొంచెం రొప్పులాగా వస్తుంది, ఏమనుకోవద్దు. కొంచెం ఆస్మలాగా వస్తుంది అనమాట మధ్యలో రొప్పులాగా, ఏమనుకోవద్దు. మధ్యలో ఇట్లా కొంచెం బ్రేక్ వచ్చినా కానీ
అయితే పృథ్వీ అడుగుతారనమాట సారు. అడిగితేను దానికేంటంటే పృథ్వీ అంటాడు, నాకు అప్పుడు చాలా పెయిన్ అనిపించింది సార్, అందుకని బయటకు వచ్చి క్విట్ అయిపోయాను అని అంటాడు. ఎందుకు క్విట్ అయ్యా అని అడుగుతారు సార్ ఆ గేమ్ నుంచి. అంటే నాకు పెయిన్ అనిపించింది సార్, అందుకని క్విట్ అయిపోయాను అంటారు. అక్కడతో వాళ్ళిద్దరిని గ్రీన్లో పెట్టింది, రెడ్లోనేమో ప్రేరణ పెట్టింది అనమాట. అదే గేమ్స్ సరిగ్గా ఆడలేదు, సంచాలకుగా కూడా కన్ఫ్యూజ్ అయ్యింది అని చెప్పని అంటాడనమాట, అంటదనమాట. అంటేను అని చెప్తుంది. దానికేమో ప్రేరణ సరే అని అది అది జరిగింది తెలిసిన మీద విషయం కానీ దాని గురించి పాత దానికి జరిగింది మొత్తం దాని గురించి మాట్లాడుకుంటారు. ఏదంటే కిరాక్ సీత మణికంఠ కలిసి ఆ గేమ్ ఆడారు కదా, దానికి తనే కదా చీఫ్. ప్రేరణ దీనికి చీఫ్గా ఉంటుంది కదండి. అదేంటంటే ఇది అందరు పడే ఇది సాక్స్ టీం దగ్గర, సారీ అండి సాక్స్ దగ్గర అందరు కలిసి తోసుకుంటారు కదా, అక్కడ ఉంటుంది కదా చీఫ్గా ప్రేరణ. అక్కడ కన్ఫ్యూజ్ అయింది ఆ గేమ్లో అని చెప్పని అంటది అనమాట. సారీ ఆ టీంకి నాకు ఈ యష్మిను ప్రేరణ ఇద్దరు ఫేస్లు ఒకేలా ఉంటాయండి. వాళ్ళిద్దరు నాకు కన్ఫ్యూజన్, యష్మిను ప్రేరణ. నాకైతే వాళ్ళిద్దరు ఎవరు యష్మినా ఎవరు ప్రేరణ అని ఫస్ట్ నుంచి నాకు కన్ఫ్యూజన్. రోజు చూస్తూనే ఉంటాను కానీ రోజు కన్ఫ్యూజన్. వాళ్ళిద్దరు ఫేస్లు ఇద్దరు ఒకేలా ఉంటాయి అనమాట. ప్రేరణ ఏంటంటే ఆ సాక్స్ గేమ్ ఆడతారు కదండి, అక్కడ తను కన్ఫ్యూజ్ అయింది ఆ గేమ్లో అని చెప్పి దాని గురించి చెప్తుంది అనమాట. తర్వాత సోనియా అని చెప్తుంది. సోనియాని కూడా రెడ్ దాంట్లో పెడుతుంది. సరే పెట్టేసేసి గేమ్ సరిగ్గా ఆడలేదు, 100% ఇవ్వలేదు అని చెప్పని అంటుంది. దానికేమో సోనియా అని అడుగుతారు. విష్ణుప్రియతో నామినేషన్ టైంలో అయిన వీడియో బయట చూపిస్తారు. దాంట్లో ఏంటంటే సోనియా, నువ్వు ఇప్పటిదాకా విష్ణుప్రియ నిన్న ఇలా అంది అలా అంది అంటున్నావు కదమ్మా, నువ్వు అన్న మాట ఒకసారి చూడు అని చెప్పని చూపిస్తారు. దాంట్లో ఏమంటదంటే సోనియా విష్ణుప్రియతో అదేంటంటే ఇంట్లో ఎవరు పట్టించుకోకపోతే ఇలానే తయారవుతారు అని చెప్పని విష్ణుప్రియ గురించి కామెంట్ చేస్తుంది అనమాట. అది ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట నోరు జారావమ్మా, అది ఎంత పెద్ద తప్పు అని చెప్పని అంటారు. మళ్ళీ నేను ఇంకా వీడియోస్ చూపించట్లేదు, చాలా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే. డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కంఫర్ట్గా లేరు వాళ్ళు, నేను ఈ డ్రెస్సులు పెట్టి అని చెప్పి విష్ణుప్రియ గురించి మాట్లాడావు అని చెప్పంటే దానికి సారీ చెప్తుంది సోనియా. ఇంక నిన్ను అందరూ బయట, నేను కాదమ్మా జడ్జ్ చేసేది, తర్వాత బయట ఆడియన్స్ నువ్వు అనే మాటలన్నీ చూస్తున్నారు, బయట ఆడియన్స్ చూస్తున్నారు, దానికి ఏంటంటే రేపు అది నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తే సారీ చెప్తుంది. సారీ చెప్పి అవును సార్ సారీ, నేను అది ల్యాగ్ చేయాలనుకోలేదు, అనుకోకుండా వచ్చింది అట్లాగా ఆ మాటలని అని చెప్పని అంటది. తర్వాత శేఖర్ భాష ఫోటో రెడ్లో పెడుతుంది అనమాట యష్మి. పెడితే శేఖర్ భాష ఈ వీక్ అంతా సరిగ్గా ఆడలేదు సార్, డల్గా ఉన్నాడు అని చెప్పని అంటే ఎందుకున్నా నేను అదే ఆలోచించానండి, ఎందుక డల్గా ఉంటున్నాడు. నిన్న కూడా హౌస్ అనగానే గుర్తుకొచ్చి తన హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది అది ఇది అని అంటే నేను ఇంకా అనుకున్నా వాళ్ళ మదర్కి బాగాలేదేమో అనుకున్నా, శేఖర్ భాష వాళ్ళ మదర్కి బాగాలేదేమో హెల్త్ అనుకున్నా. కాదు, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట ఈరోజు. అది నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో, దేనికోసం అయితే టెన్షన్ పడుతున్నావో, నీకు ఆ విషయం నేను చెప్తున్నాను బిగ్ బాస్ ద్వారా అని చెప్పని నాకు సార్ అనౌన్స్ చేస్తాడనమాట. మీ వైఫ్ డెలివరీ అయింది, హెల్దీగా ఉన్నారు ఇద్దరు, బేబీ బాయ్ పుట్టాడు అనగానే ఇంకా అందరు కలిసి కంగ్రాచులేషన్స్ చెప్తారు. శేఖర్ భాష ఏమో చాలా ఎమోషనల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అట్లాగే బిగ్ బాస్ హౌస్లో అంతకుముందు కూడా రేవంత్కి కూడా అట్లానే అయింది కదండి. రేవంత్ బిగ్ బాస్లో ఉన్నప్పుడే తనకి పాప పుట్టిందని చెప్పని తెలిసింది కరెక్ట్గా. ఇలా ప్రతి సీజన్లో ఎవరొక కంటెస్టెంట్ వైఫ్ ప్రెగ్నెన్సీగా ఉన్నట్టు వచ్చిన వాళ్ళు వస్తారన్నమాట. తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ప్రెగ్నెంట్గా. లాస్ట్ సీజన్లో అంబటి అర్జున్ తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వస్తాడు. తన శ్రీమంతం కూడా బిగ్ బాస్లోనే చేశారు. అంతకుముందు ఎపిసోడ్లో రేవంత్. అట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న కంటెస్టెంట్ వస్తున్నారు. ఈ సీజన్లో శేఖర్ భాష గారు వచ్చారు. శేఖర్ భాష గారు వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కాబట్టి కరెక్ట్గా డెలివరీ టైంలో వచ్చారనమాట. వాళ్ళంతా ఏంటంటే కొంచెం 7 months అలా ఉన్న టైంలో వచ్చారు వాళ్ళంతా. ఈయనేమో డెలివరీ టైంలో వచ్చారు. బాబు కూడా డెలివరీ అయినట్టు చెప్పేశారనమాట. అది అలా తెలిసిందనమాట. తర్వాత యష్మి ఏం చేస్తుందంటే తనగా కూడా పెట్టుకుంటుంది దాంట్లో రెడ్లో పెట్టుకుని నా ఫోటో కూడా పెట్టుకుంటాను సార్ దీంట్లో. అంటే నాకు సార్ నువ్వు తీసే నీ గురించి నేను చెప్పాలి, నువ్వు కాదని చెప్పని అంటారనమాట. అని చెప్పని నువ్వు సంచాలకుగా మరి తన్నంటున్నావు ప్రేరణని, నువ్వు కరెక్ట్గా చేసావా కిరాక్ సీతాను మణికంఠ విషయంలో ఆ రోజు అంటే అంటది నేను కరెక్ట్గానే చేశాను సార్ అంటారు.
అది మణికంఠ కాదు, వాళ్ళు అడిగారు నిన్ను అదే నేను అన్ని టాస్కులు చెప్తుంది కానీ కందిపప్పు, నాకు ఆ పప్పుల గురించి సరిగ్గా తెలియదు సార్, ఆ పప్పులు తీసుకొచ్చిన దాని గురించి నాకు కుకింగ్ రాదు, అందుకని పప్పులు ఎప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళను, పప్పులో ఏవో నాకు అయినా తెలియదు, సరిగ్గా ఐడియా లేదు, అందుకని తెలియలేదు అవన్నీ చెప్తుంది కానీ అసలైన మరమరాల గురించి చెప్పదనమాట. ఆ మరమరాలు నీకు 250 గ్రామ్స్ తీసుకురమ్మంటారు కదండి, తను 290 గ్రామ్స్ తీసుకొచ్చాడంట మణికంఠ, తనేమో 370 గ్రామ్స్ తెచ్చిందట కిరాక్సిత. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలి కదా, అతను అలా చేయలేదు. ఆ మాట గురించి అడుగుతాడు అనమాట. నువ్వు కరెక్ట్గా చేసావా అంటే, లేదు సార్ నన్ను అసలు అడగలేదు ఆ విషయం గురించి, నేను ఎవరు ముందు తీసుకొస్తా అని చెప్పన్నాను, దాని గురించి ఇంకా ఎవరు ముందు తీసుకొస్తా అని చెప్పని నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాను అంటాడు. అంటే సార్ నీకు వీడియో బయట చూపిస్తాను అని చెప్పని అంటారు. వీడియో బయట తర్వాత చూపిస్తానని చెప్పి మళ్ళీ చెప్తారనమాట. చెప్పి మణికంఠ అంటాడు, నేను అడిగాను సార్ తన్ని, నేను ముందే అడిగాను ఆ విషయం గురించి అని చెప్పని అంటాడు అనమాట. నేను అడిగాను ఎవరి దగ్గరగా ఎవరిదంటే అలా తీసుకుంటావంటే తీసుకుంటానంది, గ్రామ్స్ దగ్గరగా ఉన్నాయి అంటే కిరాక్సితాన్ని లేపడుతారు. కిరాక్సితాన్ని ఏమ్మా నువ్వు కూడా నీకు గుర్తుందా అంటే, సార్ నాకు ఆ టైంలో ఆ గేమ్ టెన్షన్లో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ పాయింట్ విన్నట్టుగా గుర్తుంది సార్, నాకు సరిగ్గా క్లారిటీ లేదా అంటుంది అనమాట కిరాక్సితాన్ని. అనేసరికి సరే అని చెప్పని అంటారు సార్. ఆ తర్వాత ఏమో నాకు సార్ చెప్తారనమాట యష్మితో, నీ టీంలో కాకుండా వేరే టీంలో నీకు బాగా ఆడాడు ఇతను అని అనిపించిన సభ్యుడికి నువ్వు గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వని అంటే దానికి నబీల్కి ఇస్తుంది అనమాట. నబీల్ బాగా ఆడాడు సార్ ఈ వీక్ అని చెప్పి నబీల్కి గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నైనికాన్ లేపుతారనమాట. నైనికాన్ లేపి నీ రెడ్ గ్రీన్లో పెట్టమంటారు ఫొటోస్. నైనిక ఏమో ఫస్ట్ నబీల్కి పెడుతుంది అనమాట. టాస్క్ బాగా ఆడుతున్నాడు సార్ అని చెప్పి టాస్క్ చాలా బాగా అంటే దానికి అంటారు అన్నమాట సార్, నబీలు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా, మరి నువ్వు వేరే వాళ్ళ టీంకి సపోర్ట్ ఇస్తున్నావు, మన టీంకి సపోర్ట్ ఇవ్వట్లేదని అని చెప్పని అడుగుతారనమాట. అడిగితేనే అవును సార్ అంటాడు నబీలు, తను వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నా మన టీం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి, మా టీం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తుంది అని అంటే నైనిక ఏమో ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. అర్థం కాకపోతే సరే నాకు సార్ ఇంకా ఆ టాపిక్ వదిలేస్తా. తర్వాత ఏమో రెండవదిగా గ్రీన్ ఫోటోలో దాంట్లో విష్ణుప్రియది పెడుతుంది. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ సార్, బాగా ఆడింది, కాకపోతే నెయ్యి వాళ్ళ రాగి జావలో నెయ్యి కలిపింది సార్ వాళ్ళ అంటేనే, దానికి విష్ణుప్రియ అంటుంది సార్ వాళ్ళ ఒట్టి రాగి జావ తాగలేరు, కొంచెం నెయ్యి వేస్తే తాగలరు అని చెప్పని అనిపించి చేశాను సార్. అసలు నేను ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా, అదొట్టి నత్తి బ్రెయిన్ సార్, పైన బ్రెయిన్లో ఒకటి ఉంటుంది సార్, నాకు నోటి దగ్గరికి వచ్చేసరికి ఇంకోటి వస్తుంది, నాది నత్తి బ్రెయిన్ సార్ అంటే అందరు కలిసి నవ్వుతారనమాట. నాగ్ సార్తో సహా అందరు నవ్వుతారు. తర్వాత రెడ్ దాంట్లో ఆదిత్య ఫోటో పెడుతుంది. పెట్టి పర్పుల్ ఆరెంజ్ టాస్క్ వస్తుంది కదండి, ఒక గ్లాస్లో పర్పుల్ ఆరెంజ్ అందరినీ పోయమంటారు. ఆ టీంలో ఎవరు పోస్తే ఒలికిపోతే ఆ టీం ఓడిపోతుంది కదా. యాక్చువల్గా అయితే ఆయన మామూలుగా చిన్న డ్రాప్ వేయచ్చు, కానీ ఆయన కావాలని కాకపోయినా ఇట్లా చిందించాడు సార్, ఏదో చిందించేసరికి అది ఒలికింది, ఆయన వల్ల ఆ టాస్క్ మేము ఓడిపోయాం సార్ అని చెప్పని ఆదిత్య ఓంని రెడ్ దాంట్లో పెడుతుంది అనమాట. రెడ్ దాంట్లో పెడితే ఆదిత్య ఓం ఏమో ఆదిత్య ఓం దానికేమో ఏమి అనడు అనమాట, మామూలుగానే నా ఏజ్ మిడిల్ ఏజ్ అని చెప్పని అని అంటాడనమాట. తర్వాత కిరాక్ సీత అనమాట. కిరాక్ సీత అని కూడా రెడ్ దాంట్లో పెడుతుంది. పెట్టేసి రేషన్ టాస్క్లో తను ఓడిపోయింది కదా సార్, కానీ ఆడపులిలాగా బాగా ఆడింది అని చెప్పని నాకు సార్ అంటారు. తను కూడా అంటుంది నాయన కదా ఆ మాట, అవును సార్ నిజంగానే ఆడపులి అని చెప్పని అంటుంది. సార్ నేను ఈ గేమ్లో ఈ వీక్ నేను బాగా ఆడాను కదా సార్, పోయినసారి నాకు కిర్రాక్ తీసేసి ఒట్టి సీతానే పెట్టారు కదా సార్, ఈసారి నాకు కిర్రాక్ సీత అంటారా సార్ నన్ను అని చెప్పని అడుగుతుంది అనమాట. నేను బాగా ఆడాను కదా సార్ ఈ వీక్ అని చెప్పని అన్ని గేమ్స్లో ఆడినవన్నీ చెప్తుంది అనమాట. అంటే అప్పుడు నాకు సరేమో సరే అమ్మ అని చెప్పని కిరాక్ సీత అని పిలుస్తారు. తర్వాత అందులోకి స్టోర్ రూమ్ నుంచి బజర్ సౌండ్ వినిపిస్తుంది. బజర్ సౌండ్ వినిపిస్తే ఏమొచ్చిందా అని చెప్పనుకుంటే తీరా చూస్తే కిరాక్ సీతకి అప్పుడు వదిలేస్తుంది కదండి సాఫ్ట్ టాయ్, ఆ సాఫ్ట్ టాయ్ తనకి నైనికాకు వదిలేస్తుంది కదా, నైనికాని తీసుకుని ఇద్దరికి పోటీ పెడతారు కదా, ఇద్దరిని ఎవరు తీసుకోవాలని లాలీపాప్స్ది, దాంట్లో నైనిక టాయ్ తీసుకుంటుంది కదా, కిరాక్ సీత టాయ్ స్టోర్ రూమ్కి వెళ్ళిపోతుంది కదా, తన కిరాక్ సీత టాయ్ వస్తుంది అనమాట. ఆ టాయ్ రాగానే తనకు చాలా హ్యాపీగా ఫీల్ నేను ఇంకా హ్యాపీగా నిద్రపోతాను సార్ బిగ్ బాస్లో అని చెప్పని అది తీసుకుంటుంది. అది తీసుకొని తర్వాత దీనికి అంతటికి మణికంఠ
నవ్వుతూ ఉంటాడు అనమాట. మణికంఠ గురించి, రేషన్ గురించి వస్తే మణికంఠ గురించి జోక్ వేస్తారు సార్. దాన్ని మణికంఠ నవ్వితే నువ్వు స్మైల్ చేస్తే చాలా బాగున్నావయ్యా, ఇలా స్మైల్ చేస్తూ ఉండు అని చెప్పని అంటారు అనమాట. తర్వాత ఏమో నైనికాని బెస్ట్ పర్ఫార్మెన్స్గా నువ్వు ఎవరికి ఇస్తావంటే మణికంఠకి ఇస్తాను సార్. మణికంఠని నేను అసలు అనుకోలేదు అంత బాగా ఆడతాడని, ఎమోషనల్గా వీక్ అనుకున్నాను, కానీ గేమ్స్లో బాగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాడు, నాకు కూడా పోటీస్తున్నాడు, నా ఆలోచన రాంగ్ అని ప్రూవ్ చేసేసాడు, అందరికీ పోటీ ఇస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు అని చెప్పని అంటాడు అనమాట. అంటదనమాట. అని చెప్పని తనకి గ్రీన్ బ్యాడ్జ్ మణికంఠకి ఇస్తుంది నైనిక చీఫ్. తను ఇస్తే తర్వాత తన ప్రొఫెషనల్ థీఫ్ సార్ మణికంఠ అని చెప్పని అని అంటది అన్నమాట. టీంలో వాళ్ళు అక్కడ హౌస్ మేట్స్ కూడా అందరూ అదే అంటారు, ప్రొఫెషనల్ టీమ్ అదే థీఫ్ మణికంఠ అని చెప్పని అనుకుంటారు అనమాట. తర్వాత ఏమో అప్పుడు మళ్ళీ వీడియో బయట చూపించారండి. చూపిస్తే తర్వాత వీడియో బయట చూపిస్తే దాంట్లో కనిపిస్తుంది అనమాట. కిరాక్ సీత అడుగుతుంది, యాక్చువల్గా మణికంఠ కాదు అడిగేది అక్కడ. కిరాక్ సీత ఒకళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటావా అంటే తీసుకుంటాను, గ్రామ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటావా అంటే తీసుకుంటానని ఒప్పుకుంటుంది యష్మి. ఒప్పుకున్న తర్వాత అది చూపించిన తర్వాత అప్పుడు తను ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అయ్యి అప్పుడు అసలు విషయం చెప్తుంది అనమాట యష్మి. ఎందుకమ్మా అట్లా చేసావంటే అప్పుడు యష్మి చెప్తుంది, లేదు సార్ నేను ఎందుకు చేశానంటే ఆ టీంలో 5 మెంబర్స్ వస్తుంటారు సార్, వీళ్ళంటే ఇద్దరే ఎలాగోలా అడ్జస్ట్ అవుతారు, 5గురు అంటే చాలా కష్టం కదా సార్, 5గురు ఆకలితో ఉంటారని చెప్పని వీళ్ళిద్దరే కదా అని చెప్పని నేను అలా చేశాను సార్, అందులో వాళ్ళిద్దరు జెంట్స్ కదా అని ఆలోచించి అలా చేశాను కావాలని అని చెప్పానంటే, మరి ఆ మాట చెప్పచ్చు కదమ్మా అంటే నేను అందరి ముందు చెప్తే బాగోదు అని చెప్పకుండా దాచాను, ఇప్పుడు మీరు వీడియో వేసిన చెప్పాను అని చెప్పానంటే మణికంఠ అంటాడు. మణికంఠని అడుగుతారు, సార్ నేను నీకు కూడా చెప్పిందా అంటే కరెక్ట్గా ఆ రోజు చెప్పలేదు సార్, తర్వాత రోజు పొద్దున్న నాకు చెప్పిందంటే అప్పుడు నాకు సార్ చెప్తారనమాట, లేదయ్యా ఆ రోజు నీకు 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 మాత్రమే తెలియదు, కానీ ఆ రోజు తర్వాత మిగతా హౌస్ మేట్స్తో చెప్పింది ఆ విషయం, 5గురు పస్తులు ఉంటారు వాళ్ళిద్దరే కాబట్టి అని చెప్పని వాళ్ళకి నేను అలా ఫేవర్ చేయలేదు అని చెప్పింది అని చెప్పని చెప్తారనమాట. ఇంకా అక్కడతో ఆ టాపిక్ అయిపోతుంది. తర్వాత నిఖిల్ని లేపుతారనమాట. నిఖిల్ ఇంకా లాస్ట్ కానీ మీ దాంట్లో ఈ క్యాన్లో ఎవరున్నారయ్యా నువ్వును వాళ్ళిద్దరే కదా నవ్వుకుంటారు. చిన్న క్యాన్ అయినా పెద్ద క్యాన్ లాగా ఇద్దరు కలిసి గేమ్స్లో పోటీ ఇచ్చారు, చక్కగా గెలిచారు, మీ టీమే ఎక్కువ మనీ సాధించింది అని అందరు కలిసి క్లాప్స్ కొడతారు, మీ వల్లే ప్రైజ్ మనీ వచ్చింది టీంకి, మొత్తం హౌస్కి మీరే గెలిచారు, మీరు చాలా గ్రేట్ అని చెప్పని క్లాప్స్ కొడతారు అన్నమాట. క్లాప్స్ కొట్టిన తర్వాత మణికంఠని గ్రీన్లో మణికంఠ గురించి చెప్పమంటే మణికంఠ దేంట్లో పెడతామంటే మణికంఠ గ్రీన్లోనే పెడతాడు అనమాట. పెట్టి తను ఎమోషనల్గా ఎమోషనల్గా ఇదవుతాడు, వీక్ అవుతాడు, థర్డ్ ప్రాసెస్ మీద జంప్ అవుతుంటాడు, ఇవన్నీ చెప్తుంటాడు అనమాట ఎమోషనల్ గురించి. అంటే నువ్వు చెప్తున్నావా మణికంఠ ఎమోషనల్ గురించి, నువ్వు నీ ఎమోషన్స్ గురించి చెప్పాను నిఖిల్ అంటే ప్రతిదానికి నిఖిల్తో పోలు, మణికంఠ అన్నయ్యన్నీ అవి నిఖిల్కి కూడా వర్తిస్తాయండి. నిఖిల్ అనే మాటలన్నీ అవి మణికంఠని అంటుంటాడు, ఎమోషనల్లీ వీక్, మళ్ళీ ఏమో జంప్ అవుతూ ఉంటాడు, ఇలా అని చెప్పని అవన్నీ నీకు కూడా వర్తిస్తాయి అంటేనే నిఖిల్ ఒప్పుకుంటాడు. కాకపోతే గేమ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్, మళ్ళీ ఏమో అందరిని గెలుకుతాడు, ఇల్లు కామ్గా ఉంది అని అంటే చాలు, ఏంటి కామ్గా ఉంది ఏదో ఒకటి చేద్దాం అని చెప్పని చేస్తూ ఉంటాడు అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత నిఖిల్ ఫోటో గ్రీన్లో పెట్టిస్తారనమాట, నాకు సరే నీ ఫోటో తీసుకో అని గ్రీన్లో పెట్టించి క్లాప్స్ కొడతారనమాట. క్లాప్స్ కొట్టి దొంగతనం చేసినా కూడా పక్కన మణికంఠ నువ్వు టెంప్ట్ అవ్వలేదు, వద్దు అని చెప్పని అన్నావు, గేమ్స్ కూడా చాలా బాగా ఆడావు, ఎమోషనల్గా కంట్రోల్లో ఉంది ఇంకా అని చెప్పంటే సరే సార్ ఎమోషనల్గా ఇంకా కంట్రోల్లో ఉంటాను అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత నువ్వు ఎవరికి ఇస్తావు గ్రీన్ బ్యాడ్జ్ అంటే కిరాక్ సీతాకి ఇస్తాను, కిరాక్ సీత ఈ వీక్ బాగా ఆడింది సార్ అని చెప్పని కిరాక్ సీతాకి గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తాడనమాట నిఖిల్. ఆ తర్వాత 3 చీఫ్స్ అనమాట నుంచోమంటారు, 3 చీఫ్స్ని. వాళ్ళు ఎవరంటే నిఖిల్, యాష్మి, నైనిక, 3 నుంచోమంటారు. ఫస్ట్ టైం నైనిక ఫోటోని బ్లాస్ట్ చేస్తారు, గన్ ఉంటుంది అనమాట, సార్ వచ్చేటప్పుడే గన్ తెస్తారు, ఆ గన్ చూస్తే సార్ గన్ చూస్తే భయం వస్తుంది సార్ అని చెప్పని అంటారు వాళ్ళంతా టీం మెంబర్స్ అంతా. నా దగ్గర అన్ని బుల్లెట్స్ లేవయ్యా అని చెప్పని అప్పుడు అంటారంట ఫస్ట్లోనే. ఇప్పుడు దాంతో నైనిక అని ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత యష్మి ఫోటోని బ్లాస్ట్ చేస్తారు. ఒక్క నిఖిల్ ఒక్కటే ఉంచుతారనమాట. తర్వాత చెప్తారనమాట మీరిద్దరు డిజాల్వ్ అయిపోయారు, మీకున్న క్లాన్ మెంబర్స్ కూడా డిజాల్వ్ అయిపోయారు, మీకున్న హారాలు బ్యాడ్జీలు అన్ని తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేసేయండి అని అంటారు. అన్ని తీసేయమంటారు, అన్ని తీసేస్తారు. ఎందుకు మిమ్మల్ని ఓడిపోయారంటే రేషన్ విషయంలో మీరు సరిగ్గా ఉండలేదు, బిగ్ బాస్ చెప్పినట్టు మీరు చేయలేదు,
అదొకటిను, మళ్ళీ ఏమో గేమ్స్లో ఓడిపోయారు. ఆ రెండు కారణాల వల్ల మిమ్మల్ని చీఫ్స్గా తీసేసాము అని చెప్పని తీసేశారనమాట. తీసేసి ఇంక ఈ వీక్ నుంచి ఓన్లీ 2 చీఫ్స్ మాత్రమే ఉంటారు, ఇద్దరే చీఫ్స్ బిగ్ బాస్ హౌస్కి అని చెప్తారనమాట. అలాగా నైనికాను యష్మి ఇద్దరు బ్యాన్ అయిపోయారండి. వాళ్ళ క్లాన్లో ఉన్న సభ్యులు కూడా దాంట్లో నుంచి ఫ్రీ అయిపోయారు. ఇక తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఇద్దరు ఈ 2 క్లాన్స్, ఇంకా 2 క్లాన్సే ఉంటాయి. ఇంకో చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. అదేంటంటే ఎట్లా చెప్తారంటే యష్మి నైనికానేమో లివింగ్ రూమ్లోనే కూర్చోమంటారు. కూర్చొని వీళ్ళందరినేమో యాక్షన్ రూమ్కి రమ్మంటారు అనమాట. నాకు సార్ మిగతా టీం మెంబర్స్ మొత్తాన్ని యాక్షన్ రూమ్ రమ్మంటారు. యష్మి నైనిక ఎందుకంటే చీఫ్స్గా ఓడిపోయారు కదండి, వాళ్ళిద్దరిని కలిసి అక్కడ ఉండమంటే సరే అని చెప్పని వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఒక్క నిఖిల్ కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ ఫొటోస్ ఉంటాయి అక్కడ. 2 మీకు తెలుసు కదండి, మామూలుగా కెమికల్ ల్యాబ్లో ఉంటాయి కదా, గ్లాస్ చిన్న చిన్న సన్న బాటిల్స్, మన బ్లడ్ తీసే ట్యూబుల్ లాగా ఉంటాయి కదా, వాటిని ఏదో అంటారు. ఆ చిన్న గ్లాస్ ట్యూబ్స్ లాంటివి ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫోటో దగ్గర 2 ఉంటాయి అనమాట. దాంట్లో అంటే వైట్ లిక్విడ్, బ్లాక్ లిక్విడ్ ఇచ్చారనమాట వీళ్ళకి. మీకు ఎవరైతే చీఫ్గా ఉండాలని మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోమంటారనమాట. మీకు ఎవరైతే చీఫ్గా ఉండాలని అనిపిస్తుందో వాళ్ళకి ఏమో వైట్ పోయండి, ఎవరైతే చీఫ్గా వద్దనిపిస్తుందో వాళ్ళకి బ్లాక్ పోయండి అని చెప్పని మిగతా మొత్తం అక్కడ ఉన్న హౌస్ మెంబర్స్ అందరికి చెప్తే అందరు కలిసి పోస్తే అబ్బాయి విన్ అవుతాడనమాట. అబ్బాయి నెక్స్ట్ సెకండ్ చీఫ్ అవుతాడండి. ఆ విధంగా ఇంకా సార్ ఏమో నిఖిల్తో చెప్తారు, పాత నెక్లెస్ తీసేసి అక్కడ వేరే ఇంకో నెక్లెస్ ఉంది పర్పుల్ కలర్, ఆ నెక్లెస్ వేసుకో, ఆ బ్యాండ్ పెట్టుకో అంటారు. అలానే అబ్బాయికి కూడా ఒక నెక్లెస్ చెప్తారు, ఆ నెక్లెస్ వేసుకొని బ్యాండ్ పెట్టుకోమంటారు. దానికి ఇంకా యష్మిను నైనికని ఇద్దరిని కలిసి ప్లే రూమ్లోకి రమ్మంటారు, యాక్షన్ రూమ్కి. ఇంకా వీళ్ళది అయిపోయింది కదండి సెలక్షన్, వాళ్ళిద్దరిని రమ్మంటే వాళ్ళిద్దరు కలిసి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన యష్మిని ఇవ్వమంటారు, హారా నేను బ్యాడ్జ్ని అబ్బాయికి ఇవ్వమంటే అబ్బాయికి తనే వేస్తుంది అనమాట. వేస్తే నెక్స్ట్ అబ్బాయి చీఫ్ అయ్యాడండి. అట్లాగా చిన్న దొర పెద్ద దొర చీఫ్స్ అయ్యారనమాట. ఈ మాట ఎవరంటా ఉంటారంటే ఎప్పుడు చూసినా ఎవరనేదంటే చిన్న దొర పెద్ద దొర అని తను అంటుందండి. ఎవరంటే సోనియా ఆకుల అనమాట తను అంటుంది. తను ఈ సినిమాలో అంటండి, ఆర్జీవి గారు ఒక సినిమా తీశారంట. దేని మీద అంటే మనకి అప్పుడు వచ్చింది కదండి ఇది మనకి, దాని మీద సినిమా తీశారంట. ఏదంటే మనకి అందరం టీకాలు కూడా వేయించుకున్నాం కదా, అది దాని గురించి ఒక సినిమాలో తను ఆర్జీవి సినిమాలో నటించిందంట. ఆ సినిమాలో ఆర్జీవి గారు అప్పట్లో కోవిడ్ సినిమా గురించి తీశారండి ఒక సినిమా. ఆ సినిమాలో తను హీరోయిన్గా చేసిందంట, సోనియా ఆకుల అని తననమాట. తను వీళ్ళిద్దరికి పెద్ద దొర చిన్న దొర అని చెప్పి పెట్టింది. పెద్ద దొర ఏమో నిఖిల్, చిన్న దొర ఏమో అభయ్ అనమాట. అలా వాళ్ళిద్దరు కలిసి చీఫ్స్ అయ్యారు. తర్వాత ఏమో ఇంకా ఒకళ్ళని సేవ్ చేద్దాము, సేవింగ్ ప్రాసెస్ అని చెప్పని ఒక బోర్డు తెప్పిస్తారనమాట. ఆ బోర్డులో ఒక్కొక్క ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో అంతా వైరింగ్ ఉంటుంది. ఒక ప్లగ్ తీసుకెళ్ళి ప్లగ్ పెడితే అక్కడ రెడ్ బల్బ్ వెలిగితే గనక వాళ్ళు సేవ్ కానట్టు, గ్రీన్ బల్బ్ వెలిగితే సేఫ్ అయినట్టు అని చెప్పని అంటారు. అలాగా నైనికాను నిఖిల్ సేఫ్ అవుతారండి. వాళ్ళిద్దరు పేర్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి గ్రీన్ బల్బ్ వెలుగుతుంది, వాళ్ళిద్దరు సేఫ్ అవుతారు. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని రేపు చూద్దాము అని అంటారు నాకు సారు. మళ్ళీ రేపు ఒక ట్విస్ట్ ఉంది మీకు అని చెప్పని చెప్తారనమాట. అన్లిమిటెడ్ ట్విస్ట్, ఇదంతా అంతే, అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తారు. ఆ తర్వాత ప్రోమో చూపించారండి. ప్రోమోలో ఏంటంటే లాస్ట్ నామినేషన్స్ జరిగాయి కదండి, వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పని ప్రోమో చూపించారు. చివరిలో అది కనిపించింది. నేను చెప్పాను కదండి, నేను ఆ రోజు నామినేషన్ ప్రాసెస్ జరిగిన రోజే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వీక్ అని చెప్పని, ఆయన ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఏమో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని చెప్పని నిన్నటి దాకా అన్నారు. ఈరోజు ఇందాక తెలిసింది శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు అని చెప్పని పెడుతున్నారు మరి యూట్యూబ్లో వాటిల్లో. నేను చెప్పాను కదా శేఖర్ భాష ఎలిమినేట్ అవుతానని, ఆ రోజు నామినేషన్స్ రోజే చెప్పాను. నేను చెప్పినట్టే జరిగిందండి. ఒకవేళ కనుక ఆయనే కనుక ఎలిమినేట్ అయితే కనుక రేపు తెలుస్తుంది ఆ ఎపిసోడ్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. మీకు ఇప్పటిదాకా చూడకపోతే కదా బిగ్ బాస్, నేను 1వ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ప్రతిరోజు చేస్తున్నానండి.
రివ్యూస్ ఇస్తున్నాను. నా వీడియోస్ చూడండి, ఫస్ట్ వీడియో నుంచి మీకు అర్థమైపోతుంది. లేదంటే హాట్‌స్టార్లో ఉంటుంది, పాత ఎపిసోడ్లు కూడా ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి చూసినా కూడా అర్థమవుతుందండి. పెద్ద ఎక్కువ రోజులు ఏం జరగలేదు కదా, కేవలం 12 రోజులేగా జరిగింది ఇప్పటిదాకా. కాబట్టి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నా పాత ఫస్ట్ రోజు నుంచి రివ్యూస్ ఉన్నాయి. నేను ప్రతిరోజు రివ్యూ ఇస్తాను. రేపు కూడా రివ్యూ ఇస్తాను. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది 2 రోజులకు ఒకసారి వీడియో పెడతాను. ఒకసారి ఆ ఛానల్ చూడండి, మీకు నచ్చితే కనుక అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నేను చెప్పాను కదండి, నేను అనుకున్నట్టు శేఖర్ భాష కనుక ఎలిమినేట్ అవ్వచ్చు రేపు. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.